ఉద్యమకారుల గుర్తింపు 250 గజాల ఇంటి స్థలంపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలి అనే దానిపైన భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశము తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఈ కార్యక్రమాన్ని అంటే మరో చరిత్రకు మరో ప్రపంచం నిర్మాణంకి తక్కువ మందే ఉన్నారు. మీరు రావాల్సిన వాళ్ళు రాలేదనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోయిండ్రు అనేది మీకు తెలుసు. మీకు కూడా తెలుసు మీరు చేయాల్సిన పని ఇంకా బాకీ ఉన్నది. అది 250 గజాల భూమి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సొమ్ముని, సంపదని, భూమిని అందరికీ జిస్కి జిస్ని సంఖ్య బారి ఉస్కి ఉత్ని భాగేదారి, ఎవరి జనాభా ఎంత ఉందో అందరికీ భూములు పంచే కాడికెళ్ళి స్టార్ట్ కావాలి. ఆ బాధ్యత తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక పైనే ఉన్నది. అయితే ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి రావాల్సింది ముట్టింది కాబట్టి అక్కడ ఉన్నారు. ఓకేనా? అయితే మీ లక్ష్యము పెద్ద లక్ష్యాన్నే సాధించారు. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను నేను, కానీ ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో ఉన్నాను నేను, బహుజన ఉద్యమ నిర్మాణంలో కూడా ఉన్నాను నేను. అయితే ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో 3వ ప్రభుత్వం 2 సంవత్సరాలు 2 సార్లు ఒక ప్రభుత్వం ఏర్పాటైంది, 10 ఏళ్ళు. ఇప్పుడు 3వ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన నేపథ్యంలో వచ్చింది. కానీ ప్రపంచం ఎట్లా పోతున్నది? శరవేగంగా దూసుకుపోతున్నది. శరవేగంగా లిబరలైజేషన్ సామ్రాజ్యవాదము, గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ, ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ. మనం కూర్చున్న ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నౌకర్లు, సెక్యూరిటీ గార్డుల పొజిషన్ కూడా సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టి ఆ ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు. ఈ వేదిక నుంచి మాకు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇవ్వమన్నా ఇయ్యరు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇక ప్రభుత్వము లెక్కలు చెప్పుకుంటుంది, మేము గవర్నమెంట్ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, అన్ని ఉద్యోగాలు ఇచ్చినామని. అసలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాలు. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో పెద్ద కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి చూపిస్తే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాళేశ్వరం పెద్ద బూటకము, నాటకము, దానికి బీటలు వారినాయి, ఇట్లా జరిగిందని చెప్పేసి చూసినాము. ఆ నీళ్ళన్నీ ఎటుపోయినాయి? ఈ రాష్ట్ర సాధన సాధించిన మీకు భూములు ఉన్నాయా? మీ భూములకు నీళ్ళు వచ్చినాయా? మీ కన్నీళ్ళను దుడుచుకోవడానికి మీ దగ్గర ఖర్చు ఉందా? ఈరోజు మళ్ళా మనం ప్రశ్నిస్తున్నాం. నీళ్ళు, ఆ నీళ్లు మనకు రాలేవు. ఇక నిధులు ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో తరానికి విద్యార్థి నాయకత్వము, విద్యార్థి ఉద్యమము ఉవ్వెత్తున ఒక పవర్ ట్యాంక్, విద్యుత్ శక్తి లెక్క ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినట్టు జీవితాలన్నీ తృణప్రాయంగా తెగించి అమరత్వాన్ని కీర్తించి త్యాగం చేసినా కానీ తెలంగాణ సిద్ధించింది. కానీ ఇట్లాంటి పరిస్థితి మరి రావద్దు, మరి తరానికి అని అనుకునే పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీనే నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో 100ల మంది నాయకులు తయారైన తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో. వాళ్ళంతా అసెంబ్లీలో ఒక్కళ్ళని ఉన్నారా? ఇప్పుడు మీ గొంతుగా మీ ఉద్యమ నాయకత్వము ఒక్కళ్ళన్నా అసెంబ్లీలో రావాల్సిన వాళ్ళు రాలేరని బాధపడుతున్నారు, కానీ అసలు ఇక్కడి నుంచి పోవాల్సిన వాడు పోయిండా? మన గొంతు పోతేనే కదా అసెంబ్లీలో మాట్లాడేది. వడ్డీ ఇచ్చేవాడు మనోడున్నా దూరంలో కూర్చున్నా కానీ ఏమొస్తుంది? అది ఊర్లో మన పెద్దలు అంటారు, పైన ఉన్నోళ్ళు మనోళ్ళు కానప్పుడు
10 ఏళ్ళు ప్రగతి భవన్కు రాకపోయే, ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయాయి మహాత్మా జ్యోతిరావు ప్రజా భవన్. అక్కడన్నా మన బాధలు చెప్పుకుంటే తీరుతాయనే ఆలోచన ఉందా? ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళ బాధలు వింటుంటే కొద్దిగా ప్రశ్నార్థకంగానే కనిపిస్తున్నది. ఇక నియామకాలు, ఉద్యోగాలు, ప్రైవేటైజేషన్ వచ్చేసింది, అంతా ప్రైవేట్ ఏజెన్సీ సిస్టమ్ వచ్చేసింది. ఈవెన్ యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు కూడా ఏజెన్సీ ద్వారా నియమించడం జరుగుతుంది. అది దేశంలో ఎక్కడున్న వాళ్ళు ఎంత తక్కువకు వస్తే వాళ్ళకే ఇస్తారు ఉద్యోగం. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. అంటే మనం తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ప్రాంత పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకున్న తర్వాత మనం ఈరోజు ఆలోచిస్తున్నాము, మరి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదా అని. అంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే పని విరమించుకున్నాయి, చాలా సంస్థల్ని ప్రైవేటైజ్ చేసేసినాయి. అట్లాంటి సందర్భంలో ఈరోజు కలుసుకుంటున్నాము. దాన్ని కొద్దిగా మనం మళ్ళొకసారి మీరు మననం చేసుకొని ఒక బలమైన లక్ష్యం కోసం బరిగీసి గిరిగీసి ఒక బలమైన నాయకత్వాన్ని, అంటే ప్రజా సమూహంలో నుంచి ఒక బలమైన నాయకత్వాన్ని తీసుకుపోయి సమసమాజ స్థాపన, సమన్యాయ పంపిణీ, ఆకలి కడుపుల ఆవేదనని అర్థం చేసుకునే ప్రభుత్వము రావాలనంటే ఈ ఉద్యమ నిర్మాణంలో ఉన్న నాయకత్వము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాప్రతినిధులుగా చట్టబద్ధమైన అధికారంలోకి వెళ్తే మీరు అనుకున్న కలలన్నీ, మీ ఆశయాలన్నీ మీరే నెరవేరుస్తారు. మీరు ఇంకోరిని అడిగే పరిస్థితి ఏముంటుంది? అది ఒక్కటి గుర్తు చేయాలనిపించింది. రెండోది ఏంటంటే ఉద్యమ నిర్మాణం మొత్తంలో కూడా అక్కడో ఇక్కడో చాలా తక్కువ టైంలో మనం మాట్లాడుకున్న వ్యక్తులు, ఈ దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఒక 3 ఉన్నారు. ఆ 3లో మహాత్మా జ్యోతిరావు పూలే, క్రాంతిబాయి, సావిత్రిబాయి పూలే. వాళ్ళు వేసిన అక్షరాన్ని, ఆ ఆయుధాన్ని మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు విద్య అనే ఆయుధాన్ని, అక్షరం అనే ఆయుధంతో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలుపంచుకొని వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగాలు చేసి తెలంగాణ సాధన తాగించుకున్నాం. కానీ ఈరోజు విద్య అనేది అందరి ద్రాక్ష అయిపోయింది. యూనివర్సిటీల్లో ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ యూనివర్సిటీలు స్పెషల్గా వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక పెద్ద యూనివర్సిటీ స్టార్ట్ చేసిండు, దాని పేరు మీకు తెలుసు. అయితే అందులో మా పిల్లలకి అయ్యా ఫ్రీగా సీట్లు ఇవ్వు అని అడుగుతారా మీరు? అడగాలి. ఎందుకు అంటే ఆ యూనివర్సిటీలో ఉన్న చదువులు మన పిల్లలు చదువుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు. వాడంతలో వాడే, వాడి తెలివి, వాడి కాళ్ళపైన నిలబడి సొంత ఆలోచనతో ఉద్యోగం తెచ్చుకుంటాడు. అట్లాంటి ప్లాన్ ముఖ్యమంత్రి చేసిండు. మరి మన పిల్లలకి ఎంట్రీ ఉండాలని మీరు అడుగుతారా? ఆలోచించుకోవాలి మీరు. యూనివర్సిటీలు గత ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు అందరూ మనిషికి ఒక యూనివర్సిటీ పెట్టిర్రు. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ లేదు. విద్యార్థుల సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నది. అసలు ఇప్పటికీ యూనివర్సిటీలో పొద్దున సాయంత్రం వాకింగ్ దర్శన్ ఉన్నాడు, కంచర్ల బద్రి ఉన్నాడు, వీళ్ళతో మాట్లాడుతూ వాకింగ్ చేస్తూ ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా, నిజాం సార్ వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే ఉన్నది. ఇప్పటికీ మా సారే వీసీ వచ్చిండు, చూడాలి ఎంతవరకు ఇవన్నీ చేస్తాడు అనేది. ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ చదువుతారు కదా, పెద్ద చదువులు, నైపుణ్యమైన విద్య ఉండాలి ఈ యూనివర్సిటీలో. అది అడుగుతామా మనం? అంటే ఉస్మానియా యూనివర్సిటీ పునాదులకు బీటలు పడుతున్నాయి. కంచర్లో బద్రి మాట్లాడుతూ ఆవేదన వెలిపిస్తున్నాడు. కానీ
ఇక్కడ ఉన్న నాయకత్వము ఇంకొక సంవత్సరం అయిన తర్వాత కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మాటలు మాట్లాడడం కానీ, స్పీచ్లు ఇవ్వడం కానీ, సభలు పెట్టుకోవడం కానీ నాయకత్వము ఉండదు. ఎందుకనంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ తరఫున నాయకత్వం రావద్దు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, చాలా 10 రోజుల నుంచి పనిచేస్తున్నట్టున్నారు మీరు. కానీ అటెండెన్స్ చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలా సమస్యలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక రాలేదు, వాళ్ళు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు, అనుకున్న ఆ సమస్యలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరికి చెప్పుకుంటే సమస్య తీరుతుందో అనే దారి లేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మనము మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో వెనుకబడి ఉన్నాము. రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. మొన్న ఒక మినిస్టర్ మాట్లాడుతూ అందరూ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్, దీనికంటే ఓ దేవుడిని నమ్ముకుంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుండే అని అంటాడు ఒక మినిస్టర్. అసలు దేశం అంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయిపోయింది ఈరోజు. అంబేద్కర్ గురించి మాట్లాడకపోతే వాళ్ళ రాజకీయ ఉనికి అస్తిత్వానికే ప్రమాదం అయిపోయింది ఈరోజు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ డాక్టరేట్ ఇచ్చింది అప్పుడే, కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వము చాలా లేటుగా, ఒక 10 సంవత్సరాలే అవుతుంది తెలంగాణ ఉద్యమ నిర్మాణం మధ్యలోనే గుర్తించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగాన్ని, అంబేద్కర్ ఆశయాల్ని, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణాన్ని. ఇప్పుడు పునర్నిర్మాణం గురించి నాయకత్వం వహించే మీరు రాజ్యాంగ లక్ష్యాలని రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం మీరు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సాధనలో పని చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది చారిత్రాత్మక నేపథ్యం. అది ఎందుకు అనంటే రాజ్యాంగంలో అన్ని రకాల మౌలిక వసతుల్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కానీ చాలా అద్భుతంగా వాళ్ళు నిర్వీర్యం చేసిండ్రు, రాజ్యాంగానికే తూట్టుపడిచే ప్రయత్నం చేసిండ్రు. అందుకని ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష అనేది, చరిత్ర అనేది, నిర్మాణం అనేది చాలా దూరంగా అనిపిస్తున్నది. మీరు తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన మీకు అది దూరం కాదు, అది అసాధ్యం కాదు, సుసాధ్యం. మీరు బలమైన ఆలోచన పునాదిని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనని ఆశయంగా ఈ తెలంగాణ పునర్నిర్మాణ వేదికగా మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అది సుసాధ్యం అనేది. ఇంకా మూడవది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన భౌగోళికంగా మాత్రమే జరిగింది. మనకు ఒక మ్యాప్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, 29వ రాష్ట్రము. అప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు ఉండే, ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. కానీ తెలంగాణ రాష్ట్ర సుదీర్ఘమైన ఆశయాలు, లక్ష్యాలు, అవి దేశం మొత్తం ప్రతిబింబించే లక్ష్యాలు, అవి ఇంకా పూర్తి కాలే. వాటిని పూర్తి కావాలి అని అనుకుంటే మాన్యవార్ కాన్షీరామ్ ఒక ఆయన ఈ దేశం మొత్తంలో ఒక పెద్ద ప్రపంచంలోనే తీసుకొచ్చిండు. ఏ సమాజం అయితే అధికారానికి, రాజ్యానికి, అవకాశాలకి దూరంగా కొన్ని తరాల నుంచి ఉన్నాయో, కొన్ని వందల వేల ఏళ్ళ నుంచి ఉన్నాయో, కూకటి వేళ్ళ నుంచి పెగిలించి అక్కడ సమాజ నిర్మాణం చేసే ప్రయత్నం చేసిండు. అది సక్సెస్ అయ్యిండు. అక్కడ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఏర్పడిండు. ఒక 500 ఎకరాల్లో బహుజన ప్రేరణా స్థల్ అని ఏర్పాటు చేసిండు, ఒక 500 ఎకరాల్లో. నేను మీ అందరికీ ఒకటి విన్నవిస్తా, ఏంటంటే ఢిల్లీ పోయి బహుజన పరివర్తన స్థలం అని ఉంటుంది, అక్కడ విజిట్ చేయండి. ఆ 500 ఎకరాల్లో విగ్రహాలు ఎవరి ఉంటాయంటే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఉంటుంది, సావిత్రిబాయి పూలే విగ్రహం ఉంటుంది, ఛత్రపతి సాహు మహారాజ్ విగ్రహం ఉంటుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, మాన్యవీరి కాన్షీరామ్ విగ్రహం ఉంటుంది. దేశంలో ఎక్కడ లేనంతగా ఉంటుంది. నిన్ననే సుప్రీంకోర్టు తీర్పు, అంటే కొన్ని
సంవత్సరాల తర్వాత బహెన్జీ పైన అంటే ఆమె మీద కేసులు పెట్టిండ్రు. ఇన్ని వందల ఎకరాల భూమిలో పార్కులు పెట్టి ఇది ఎవరి కోసం ప్రజాధనం వృధా చేసింది అని చెప్పేసి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధించినాక మిగిలి ఉన్న ఆత్మ ఉంది కదా, ఆశయాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన ఆశయానికి సంబంధించిన మీ ప్రేరణ అనేది అక్కడ దొరుకుతుంది. ఎందుకు అంటే దేశం మొత్తాన్ని కదిలించిన ఈ పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళందరూ పుట్టింది మహారాష్ట్రలో. మహాత్మా జ్యోతిరావు ఫులే, ఛత్రపతి సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ మహారాష్ట్రలో కూడా మొన్నటి ఎలక్షన్స్లో ఏమైంది? రిజల్టు పేపర్లు మీడియా కోడే కూసింది, మూడోసారి అక్కడ ప్రభుత్వం రాదు అని. కానీ అక్కడ ప్రభుత్వం వచ్చింది. మన చేతుల్లో మన ఓటు లేని పరిస్థితికి వచ్చేసింది. తెలంగాణలో అట్లాంటి పరిస్థితి రాకముందే మీరు ఈరోజు చాలా చారిత్రాత్మకమైన మీటింగ్ పెట్టినరు. చాలా ప్రయాసాలకు ఓర్చి శ్రమపడి పిడికెడు మందే ఉన్నారు. కానీ తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈ పడికెడు మంది చాలు, తెలంగాణ మొత్తం కదిలించడానికి. ఇంకా చివరిగా స్థానిక సంస్థల ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 100 రోజులు టైం ఉంది అనుకుందాము, ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఈ 100 రోజుల పనికి మీరు కార్యాచరణ నిర్మాణం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాయకత్వ లక్షణం ఉన్నోళ్ళు, పూలే అంబేద్కర్ కాన్షీరామ ఆశయాన్ని సంకల్ప బలంతో నెరవేర్చాలనుకున్నోళ్ళు మీరు సర్పంచులు కండి. మీ ఊరిని, మీ అధికారాన్ని చేతికి దిక్కించుకోండి. మీ ఊరిలో భూమిని మీ 250 గజాల గురించి కాదు, సర్పంచ్ మీరైతే ఊరిలో భూములు లేని వాళ్ళందరికీ మీరే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని మీ ఊరికి పిలిపించి 250 గజాల భూమిని మీరే వంచుతారు. ఆ లక్ష్యము సుదూర్ఘము లేదు, సుసాధ్యం, అది సుసాధ్యము, అసాధ్యం కాదు. 100 రోజులు పని ఉంది మీ చేతిలో. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక బరి గీసి గిరి గీసి ఒక లక్ష్యం కోసం పని చేయండి. మీరు కూడా ఎవరికి తక్కువ కాదు. సర్పంచ్ కండి, ఎంపీటీసీ కండి, జెడ్పీటీసీ కండి, మీకు ఉన్న శక్తి ఏందో దానిపైన దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు చేతిలో పదవి తెచ్చుకున్న తర్వాత మీరు ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళని రానోళ్ళని కూడా 100 రోజుల ప్లాన్ చేసుకున్నాము. మా ఊర్లో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తున్నాము, భూమి లేని వాళ్ళకు భూమి వస్తున్నామని చాలా గొప్పగా ఒక గొప్ప చరిత్ర నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున జై భీములు, బహుజన ఉద్యమాలు, అట్లనే జై తెలంగాణ. మీ అందరికీ మళ్ళొకసారి ఉద్యమాభివందనలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ.